హాయ్ అండి. జొన్న దోస చేస్తున్నాను నేను. దీనికోసం ముందు రోజు నైటే ఈ గ్లాస్‌తో ఒక గ్లాస్ మినపగుళ్ళు, ఒక గ్లాస్ జొన్నలు, ఒక గ్లాస్ బియ్యం. నేనైతే ఇక్కడ నూక తీసుకున్నాను బియ్యం బదులు. మీరు బియ్యమైనా తీసుకోవచ్చు. ఇవి ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి. మార్నింగ్ ఆ నీళ్లు పారబోసేసి బాగా కడిగేసి 2, 3 సార్లు ఇప్పుడు గ్రైండర్ వేసేసుకోవాలి. గ్రైండర్‌లో మెత్తగా నలిగేదాకా రుబ్బేసుకోవాలండి. నానబెట్టిన మెంతులు కూడా కొన్ని వేస్తున్నానండి. ఒక స్పూన్ మెంతులు. ఇదిగోండి ఇలా మెత్తగా నలిగేదాకా రుబ్బుకోవాలి. ఇప్పుడు నలిగిపోయింది కదా, ఇంకా గిన్నెలోకి తీసేసుకున్నాము. పిండి మొత్తం గిన్నెకి తీసేసుకున్నాం కదా, ఇంకా దోశ పోసుకోవడమే. వారానికి ఒకసారన్నా ఈ తృణధాన్యాలతో జొన్నలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ ఏవైనా ఇదే కొలతతో దోశ పోసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇంకా దోశ పోసేసుకోవడమే ఉప్పు కలిపేసి. ఇదిగోండి సరిపడినంత ఉప్పు కలిపేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడమే. ఇదిగోండి దోశ వేసేసుకున్నాను. జొన్న దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి చూసారా, దాని అంతటా అదే లెగుస్తుంది. ఈజీగా వచ్చేస్తాయి దోశలు. చూడండి ఎంత మెత్తగా బాగా వచ్చినాయో దోశలు. నేనైతే ఇక్కడ కారపొడి నూనె వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూసారా ఎంత బాగున్నాయో మెత్తగా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.